శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి అంటే ధనుస్సు రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ధనుస్సు రాశిలోకి ఏ నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు, ఏ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారనామం కలిగినటువంటి వాళ్ళు వస్తారో చూద్దాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ధనుసు రాశి కిందికి వస్తారు. అంతేకాకుండా ఏ, యో, బా, బి, బు, ధ, భ, డ, బే అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారనామం కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ ధనుసు రాశి కిందికి వస్తారు. అయితే ఈ ధనుసు రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. ఆదాయము 5, వ్యయము కూడాను 5 కనుక సమపాళ్లలో ఉన్నాయి. గనుక కొంత మనం ఎఫర్ట్స్ పెట్టి చేసినట్టయితే లాభాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మనకు మించిన ఖర్చులు లేవు కనుక మీరు ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని అన్వేషించినట్టయితే మీరు కొంత పొదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం మనకు ఈ నిష్పత్తి మూలకంగా తెలుస్తుంది. ఇక రాజపూజ్యం 1, రాజావమానం 5 ఉంది. పూజ్యం తక్కువ ఉంది. అవమానము, అపకీర్తి, ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడాను కొంచెం ఎక్కువ ఉన్నాయి. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టవలసి వస్తుంది అనే విషయం మనకు తెలుస్తుంది. ఇకపోతే ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది? గురు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలు ప్రధానమైనటువంటి గ్రహాలు. ఈ 4 గ్రహాల యొక్క సంచారము ఈ సంవత్సరం యొక్క ఫలితం పైన, గోచార ఫలితం పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక ఈ 4 గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది, వాటికి మనం ఏం పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా గురువు ఈ సంవత్సరం 14 మే 2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గత సంవత్సరం 1/5/2024 నుండి ఈ సంవత్సరం 14/5/2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. కనుక వృషభ రాశిలో సంచారము ధనుస్సు రాశి జాతకులకు 6వ స్థానం అవుతుంది. 6వ స్థానంలో సంచరించడము ప్రతికూలం. కనుక స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో వైషమ్యాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. గిట్టని వారితో ఇబ్బందులు, శత్రువర్గం పెరుగుతుంది. ఇకపోతే అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అధిక ప్రయాణాల మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. శ్రమ, అనారోగ్య సమస్యలు, అలసట ఇవన్నీ కూడాను తలెత్తే అవకాశాలు ఉన్నాయి. గనక అవసరమైన మేరనే ప్రయాణం చేయండి. అవసరం అనుకుంటేనే ప్రయాణాలు చేయండి. కార్యభారం బాగా పెరుగుతుంది, వర్క్ లోడ్ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం వర్క్ లోడ్ పెరుగుతుంది. 14 మే వరకు దీని యొక్క ప్రభావం ఉంది. తద్వారా అనారోగ్య సమస్యలు కూడాను కొంత కనబడుతున్నాయి. స్నేహితులతో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ మూలకంగా మీకు నష్టం వాటిల్లుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల మూలకంగా మీరు చేసేటువంటి పనిపైన కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. కనుక రెండిటిపైన మీరు జాగ్రత్తగా ఈ సంవత్సరం 14 మే వరకు మనస్సు నిలపాలి. 1 ఆరోగ్యము, 2 మీరు చేసేటువంటి పనులు. 10/6/2025 నుంచి 9/7/2025 వరకు గురు మౌఢ్యమి ఉంది. 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ 2 మాసాలు మిథున రాశిలో సంచారం ఉంది గురు భగవానుడి యొక్క. కనుక ఈ మిథున రాశిలో సంచారము మీకు బాగా కలిసి వస్తుంది. 7వ స్థానం అవుతుంది. 7వ స్థానంలో సంచరించడము అన్ని రకాలుగా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది.
ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు అనుకూలమైనటువంటి సమయము. మీ పిల్లలు, దగ్గరి వాళ్ళు, ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారి యొక్క వివాహము నిశ్చయమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం లోపల ప్రత్యేకంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక మీకు అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతాన ప్రాప్తి ఉంది. ఆల్రెడీ పెళ్ళి అయ్యి సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి విషయం మనం ఆలోచించినట్టయితే సంతాన ప్రాప్తి ఈ సమయం లోపల బాగా కనబడుతుంది. భార్యా పిల్లలతో ఇంటిలో మీరు సౌఖ్యంగా ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఇక ప్రొఫెషనల్స్కి సప్తమ స్థానము చాలా ముఖ్యమైనటువంటిది. పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వ్యవహారాలు, కార్పొరేట్ వ్యవస్థ, కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సాహిత్యవేత్తలు, సంగీత కళాకారులు, వీళ్ళందరికీ కూడాను ఈ సప్తమ స్థానంలో ఈ 2 మాసాలు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. సంతృప్తిగా ఉంటారు. ఇక 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు బృహస్పతి. అంటే 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు అతిచార రీత్యా గురు భగవానుడు ఈ సంవత్సరము రాశిత్రయ సంచారంలో ఉన్నాడు. అంటే 3 రాశులలో సంచరిస్తున్నాడు. వృషభం, మిథునం, కర్కాటకం. రాశిత్రయ సంచారం కూడాను కొంత మనకు అనానుకూలమైనటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఈ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక అష్టమ స్థానము ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను కలుగజేస్తుంది. కనుక మీరు ఒక ప్రణాళిక వేసుకొని పనులను ప్రారంభం చేయడం చాలా ముఖ్యం, చాలా అవసరం కూడాను. అంటే ప్రణాళిక లేకుండా, ఆలోచన లేకుండా మీరు ఏవైనా పనులు ప్రారంభించినట్టయితే ఇబ్బందులకు గురి అవుతారు. నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది. భయాందోళనకు గురి అవుతారు. భార్య పిల్లలతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇంటి వాతావరణం కూడాను ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయం లోపల కూడాను మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ముఖ్యంగా ప్రయాణాల విషయం జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల మూలకంగా అలసట, ఉద్యోగస్తులు ఉద్యోగ నిమిత్తమై ప్రయాణం తప్పదు కొన్నిసార్లు. అయినప్పటికీ అవసరము అనవసరము అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించి అవసరమైన మేరనే ప్రయాణాలు చేపట్టండి. ఇక 12 నవంబర్ 2025 నుంచి 11 మార్చి 2026 వరకు రుజు మార్గంలోకి వెళ్తున్నాడు, వక్ర మార్గంలోకి వెళ్తున్నాడు. అంటే రుజు మార్గంలో ఉన్నటువంటి గ్రహ ఈ సమయంలో వక్రరీత్యా ప్రయాణం చేస్తున్నాడు. వక్రించినటువంటి ఆ గురు భగవానుడి యొక్క ఎఫెక్ట్ కూడాను మనకు నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వక్రించి ప్రయాణం చేస్తున్నాడు. 5 డిసెంబర్ 2025 నుంచి 1 జూన్ 2026 వరకు వక్రరీత్యా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశిలో సంచారము మళ్ళీ సప్తమ స్థానం అవుతుంది. సప్తమ స్థానం అనుకూలమైనటువంటి స్థానం. అయితే పూర్వం ఉన్నటువంటి సప్తమ స్థానం 14 మే నుంచి 18 అక్టోబర్ లోపల కూడాను సప్తమ స్థానంలో సంచరించాడు. మళ్ళీ ఈ 5 డిసెంబర్ నుంచి 1 జూన్ 2026 వరకు కూడాను సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ సమయంలో సంచరిస్తున్నటువంటి గురువు వక్రించి మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. కనుక ఈ సప్తమ స్థానం లోపల మనకు 80% అనుకూల ఫలితాలు ఉంటాయి. అయితే శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. పిల్లల యొక్క ఉద్యోగము, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. శుభకార్యాలకు హాజరవుతారు. సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు. ఆధ్యాత్మికంగా బాగా పెరుగుతుంది. భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఇక స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా అనుకూలమైనటువంటి సమయం. ఈ విధంగా గురు భగవానుడి యొక్క అనుకూలత ఓవరాల్గా ఉంది.
ప్రారంభంలో షష్టమ స్థానం, మధ్యన ఒక 2 మాసాలు అష్టమ స్థానంలో ఉన్నాడు, మిగతా ఎక్కువ కాలం సప్తమ స్థానంలో ఉన్నాడు. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే ధనుస్సు రాశి వారికి గురు భగవానుడి యొక్క అనుకూలత ఈ సంవత్సరము 60% ఉంది. కాబట్టి కొన్ని పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. శని భగవానుడు ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము అర్ధాష్టమ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. అంటే 4వ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. 4వ స్థానంలో శని ప్రతికూలం, అర్ధాష్టమ స్థానం కనుక ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. ప్రతి విషయం లోపల కూడాను పేచీలు, అనవసరమైనటువంటి చర్చలు, ఆందోళన ఇవన్నీ కూడాను తలెత్తుతాయి. కుటుంబ పెద్దల సహాయ సహకారాలు లేకపోవడంతో కొన్ని విషయాలలో అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. అందరితో కూడాను మనస్పర్ధలకు గురి అవుతారు. అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, ప్రతి విషయం లోపల కూడాను కోపము, అసహనము చోటు చేసుకోవడము. అంతేకాకుండా ఆర్థిక భారం పెరుగుతుంది. అప్పుల బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఏ పని ప్రారంభించినప్పటికీ 1కి 4 సార్లు ఆలోచించడం చాలా మంచిది. ప్రయాణాల మూలకంగా అనారోగ్యం గోచరిస్తుంది. వాహనముల మూలకంగా రిపేర్లు, ఖర్చులు, ఇంటి మరమ్మతులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడము, మానసికంగా అస్థిరత కనబడుతుంది. కనుక ఈ అర్ధాష్టమ స్థానంలో ధనుస్సు రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడాను అర్ధాష్టమ శని ప్రభావం బాగా ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా శని భగవానుడు సముడు, ధనుస్సు రాశికి గురు అధిపతి కనుక గురు శని సమత్వం కలిగినటువంటి వాళ్ళు. ఆ విషయంలో కొంత 50% మనకు అనుకూలత ఉన్నప్పటికీ ఈ శని ధనాధిపతి ధనుస్సు రాశి వారికి, తృతీయాధిపతి కూడాను. కాబట్టి ముఖ్యంగా రావాల్సినటువంటి డబ్బు, ఖర్చు వీటిపైన ప్రభావం ఎక్కువ చూపిస్తుంది కనుక కొంత ధనుస్సు రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పదు. ఇక రాహు కేతువుల విషయం ఆలోచించినట్టయితే రాహు కేతువులు 30 అక్టోబర్ 2023 నుండి 18 మే 2025 వరకు మీనరాశిలో రాహువు, కన్యారాశిలో కేతువు సంచరిస్తున్నారు. ఈ ఇద్దరు కూడాను, రాహు కేతువులు ఇద్దరు కూడాను ప్రతికూలంగా ఉన్నారు. రాహువు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, కేతువు దశమ స్థానంలో ఉన్నాడు. కనుక అర్ధాష్టమ రాహువు, దశమ స్థానంలో కేతువు యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. కనుక అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చడము, మనకు సంబంధం లేనటువంటి విషయాలలోకి వెళ్ళడము, ఆలోచించడము, మానసికంగా ఆవేదన, అనారోగ్యము, ప్రతి విషయంలోనూ ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. భయము, ఆందోళనకు గురి అవుతారు. ఇక చంచలంగా ఉంటారు. స్థిమితం లేకపోవడం మూలకంగా పనులపై మీరు శ్రద్ధ నిలపలేకపోతారు. పనులు చేయడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో బాగా ఆలస్యము, తద్వారా ఆర్థికపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మంచి పనులు చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ ఏదో రకమైనటువంటి ఆటంకాలు, కాలయాపన ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక రాహుకేతువుల యొక్క ప్రతికూలత 18 మే 2025 వరకు ఉంది. ఇక 18 మే నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో రాహువు, ఇదే సమయంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నారు. రాహువు అనుకూలంగా ఉన్నాడు, 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు 9వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. రాహు మూలకంగా మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్నదమ్ములు, బంధువులు, ఆత్మీయులతో మీకు సత్సంబంధాలు పెరుగుతాయి. వారి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ఆధ్యాత్మికతను పెంచుకుంటారు. ప్రయాణాలు కొంతవరకు ఈ సమయంలో అనుకూలిస్తాయి. ఇక కేతు మూలకంగా
కోర్టుపరమైనటువంటి సమస్యలు, రాజకీయపరమైనటువంటి సమస్యలు, తద్వారా ఖర్చులు, వివాదాల్లో తలదూర్చడము, వ్యవసాయ మూలకంగా కొంత అనుకూలత ఉన్నప్పటికీ అనుకున్న లెవెల్ లోపల మనకు ఆదాయం రాకపోవడము, ఇక పనులపై అశ్రద్ధ, ఇలాంటివి మీకు ఈ కేతు మూలకంగా ఈ పీరియడ్లో జరుగుతాయి. కనుక ఓవరాల్గా చూసినట్టయితే రాహు కేతుల యొక్క ప్రతికూలత ఉంది, శని భగవానుడి యొక్క ప్రతికూలత ఉంది. ఒక గురువు మట్టుకు 60% మీకు అనుకూలంగా ఉన్నాడు. కనుక ఓవరాల్గా ధనుస్సు రాశి వారి విషయం ఆలోచించినట్టయితే ఓవరాల్గా ఈ 4 గ్రహాలను కూడాను దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే ఒక 40 to 50% మీకు అనుకూలత ఉంది ఈ సంవత్సరం. మిగతా విషయాలకి అంటే మిగతా గ్రహాలు ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే షష్ఠమ స్థానంలో ప్రథమంగా ప్రారంభంలో షష్ఠమ స్థానంలో సంచరిస్తున్నాడు. మధ్యన 2 మాసాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 2 స్థానాలు గురు ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. ఇక 12వ స్థానం లోపల రాహు కేతువులు ఉన్నారు. అర్ధాష్టమ స్థానంలో శని ఉన్నాడు. కాబట్టి ఈ గ్రహాలకై జపము, క్షీరతర్పణము, దానాదులు, తర్వాత రుద్రాభిషేకము, లలిత సహస్రనామ పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము ప్రతినిత్యం కూడాను చేసుకోండి. మీకు ఈ గ్రహాల మూలకంగా కలిగేటువంటి ప్రతికూల ఫలితాలు దూరమయ్యి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశము ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా, అంటే మీరు చేస్తున్నటువంటి పరిహారాల మూలకంగా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఈ పరిహారాలను మీరు చేయండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.